ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటి తల్లి రెసిపీస్. శివరాత్రికి మొదలవ్వాల్సిన ఎండలు ఈ సంవత్సరం కాస్త ముందుగానే వచ్చాయి కదా. ఈ మండే ఎండలకి నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసకాయ తినడం చాలా మంచిది. సో అలాంటి కీరదోసకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ కీరదోసకాయ రోటి పచ్చడి టిఫిన్స్ మరియు రైస్లోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వచ్చేసి రాగి దోశ, రాగి ఇడ్లీ, జొన్న దోశ వీటిలోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని పోపుకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చి, వీటన్నింటిని చిన్న మంట పైన కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే వచ్చేసి 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక ఎండుమిరపకాయని చిన్నగా కట్ చేసుకొని పోపు కోసం పెట్టుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పూర్తిగా తాలింపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. పోపు మిశ్రమం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ బెల్లము, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే మనం పోపు మిశ్రమంలో వేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మాత్రం అందులోనే అలాగే ఉంచేయండి. వీటన్నింటినీ వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజు కీరదోసకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. టిఫిన్స్లోకి అయితే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అదే అన్నంలోకి అయితే కనుక కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాస్త కీరదోసకాయ ముక్కలు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కీరదోసకాయ రోటి పచ్చడి వచ్చేసి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పుల్లగా, కారంగా, కాస్త తీయగా అన్ని రుచులు తెలుస్తూ ఉంటాయి. తింటుంటే కీరదోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్ అండ్ అన్నంలోకి రెగ్యులర్గా తినే రోటి పచ్చళ్ళు కాకుండా కాస్త డిఫరెంట్గా ఈ సమ్మర్లో కీరదోసకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.